అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బాబు గారు బహుభాషా కోవిదుడు. ఆయనకి రానటువంటి భాషే ఈ ప్రపంచం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలు కూడా ఆయన అనర్గళముగా మాట్లాడగలటువంటి సామర్థ్యం కలిగి ఉన్నారు. అలాగే లిపి లేని భాషలు కూడా ఆయన ఎంతో అనర్గళముగా మాట్లాడగలరని ఎంతమందికి తెలుసో నాకు తెలియదు గాని బాబు గారి గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ఇకపోతే బాబు గారి గురించి రాజకీయంగా చెప్పాలంటే బాబు గారు ఏ నిమిషంలో ఏ కూటమిలో ఉంటాడో తెలియదు. అప్పుడే ఎన్డీఏలో ఉంటాడు, అప్పుడే యూపీఏలో చేరతాడు, అప్పుడే మోడీ గారిని దూషిస్తాడు, అప్పుడే రాహుల్ గాంధీని దేవుడు అంటాడు, నా బ్లడ్ అంతా కాంగ్రెస్ అంటాడు, నేనే కాంగ్రెస్ అంటాడు, తర్వాత కాంగ్రెస్ పెద్ద వేస్ట్ పార్టీ అంటాడు, వెంటనే మోడీ గారి దగ్గరికి వస్తాడు, మోడీ దేవుడు అంటాడు. ఇలాగ నిమిషానికి మాటలు మార్చి పబ్బం గడుపుకుంటూ కాలక్షేపం చేసి రాజకీయవేత్త ఎవడన్నా ఉన్నాడంటే చంద్రబాబు అనే చెప్పక తప్పదు. ఇకపోతే మా సోము వీర్రాజు గారు 2019లో ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా కొనసాగారు. వారు మన బాబు గారి గురించి ఆయన యొక్క బహుభాష కోవిదుడని తెలిసి ఆయన కూడా ఆయన్ని పొగడాలని వస్తున్నారు. మొదలు పెట్టండి సోము వీర్రాజు గారు. మోడీ గారు ఇంగ్లీష్ రాదంటండి, చదువుకోలేదంటండి. సీఎం ఏం చదివాడండి? ఆయన ఇంగ్లీష్ చూడండి, చెప్తా చూపిస్తాం. బ్రీఫ్డ్ మీ సోము వీర్రాజు గారు, బాబు గారు ఓటుకు నోటు కేసులో స్టీఫెన్సన్ తో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్నారు బాబు గారు. Hello. Sir, good evening, sir. Good evening. How are you? Fine, thank you. Manwal, they briefed me. Yes, sir. I am with you. Don't bother. Right, sir. For everything, I am with you. Ah. What all they spoke, will honor. Yeah. Right, sir. And freely you can decide. No problem at all. Okay, sir. That is your commitment. We will work together. No problem. Right. Thank you. Welcome. Thank you. Thank you. ఆయన ఇప్పుడు ఎందుకండి వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాట్లాడడం? ప్రజల విద్యతో ఆయన ఓటేశారు. నిన్న బాబు ఢిల్లీలో మాట్లాడిన ఇంగ్లీష్ చూడండి. యూ హ్యావ్ గివెన్ పార్లమెంట్ మట్టి అండ్ యమున వాటర్. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? on our face, on our face. Now he is saying all these things in Vibhajan Chattam. They have completed. I am father of Lokesh. I am very working for him. I am very working for him. ఏమిటండి మీరు మాట్లాడేది? వీర్రాజు గారు, బాబు గారు వాళ్ళ మనవడు దేవాంశని కూడా పొగిడారంటే అది కూడా చెప్పండి వీర్రాజు గారు. I am proud of to be my grandson Devamsha Daivamsha. Devash. Shabash. ఆయన మాట్లాడు. ప్రధానమంత్రికి ఏమీ రాదంట. ప్రధానమంత్రి మాట్లాడింది ఒకసారి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన? నాకు అర్థం కాదు. వీర్రాజు గారు, మీరు ఆవేశపడకండి. బాబు గారు ఏం మాట్లాడారో అన్ని కూడా ఇప్పుడు ఇందాము, మీరు ఓపిక పెట్టండి వీర్రాజు గారు. All these things in విభజన చట్టం తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అథవా. they have completed. I have done something undue. Even coalition dharma I didn't follow. Coalition dharma you are not following. What he told in Tirupati, what Prime Minister told in Guntur, what he told in Visakhapatnam when he came to Amaravati for laying the foundation, what you have given assurance, why you didn't fulfill? That is what I am demanding. You have given Parliament matti. చూశారు కదా ఫ్రెండ్స్, బాబు గారు ఎంత చక్కగా స్పష్టముగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నా మనసంతా పులకించిపోతుంది. ఇకపోతే కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు చెప్పండి, మా బాబు గారికి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, ఎంత చక్కగా మాట్లాడగలరు, మీరే చెప్పాలి, చెప్పండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇమాన్దారిగా చెప్పును, రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా Yamuna water on our face. You are talking all these things. You wanted to make us fools.
బాబు గారు మీ ఇంగ్లీష్ విన్నాక నాకు నా జీవితం మీదే విరక్తి కలుగుతుంది. అంత చక్కగా మాట్లాడుతున్నారు. మీరు ఇంగ్లీషు తెలుగు చక్కగా పచ్చడి చేసి మాట్లాడుతుంటే నా మనసంతా పులకించిపోతున్నది. But day will come, you cannot cheat people. You want to cheat people. బాబు గారు ఏమన్నారు? మిమ్మల్ని మోసం చేశారా మోడీ గారు? మిమ్మల్ని ఎవరు సార్ మోసం చేసేది? మీరే పెద్ద మోసగాళ్ళు. మీరు మోసం చేయని వాడు ఎవడన్నా ఉన్నాడా? మీ మోసములో పడని వాడు ఎవడన్నా ఉన్నాడా? మీ మోసాలకు హద్దు అదుపు ఏముంది బాబు గారు? చూని బతికొచ్చాడా? బాబు గారు మీరు ఒక్క నిజం చెప్పండి. మీ రక్తము కాంగ్రెస్ రక్తమా కాదా చెప్పండి. My blood is Congress blood. బాబు గారు మీకు సిగ్గు లజ్జ ఉండదు కాబట్టి ఇప్పుడు మోడీ గారిని మీ ఇష్టానుసారముగా పొగడండి. మీ పొగడ్తలు వినాలని అందరము వెయిట్ చేస్తున్నాము. మొదలు పెట్టండి. కానీ నన్ను ఇదే లేటు. ఇక్కడ చెప్పాలి, मोदी जी का संदेश है कि विकसित भारत के लिए यही समय है, सही समय है. నేను చెప్తున్నాను, రాట్లేదే. मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है. आपकी पूरी कोशिशों में हम आपके साथ रहेंगे. तुम्हारा चुट्टू फिर जाता आज ना तलराता. मैं पढ़ा तुम्हारी तोड़ा मच्चा बहुत अच्छा. मैं बच्चा बटल सत्यम लुच. ये हमारा वादा है. రాట్లేదే. నేను ఒకటే ఈరోజు చెప్తున్నాను, భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. బాబు గారు ఎంతో చక్కగా మోడీ గారికి సాంబ్రాణి వేసి చెక్క భజన చేస్తూ ఎంతో చక్కగా పొగిడినందుకు నా మనసు చాలా ఆనందముగా ఉంది. ఇక దూషణలు మొదలు పెట్టండి. మీ నోటిలో ఎన్ని తిట్లు తిట్టాలనుకుంటున్నారో మోడీ గారిని అన్ని తిట్లు ఒకసారి తిట్టేయండి. మొదలు పెట్టండి మీ భూత పురాణము. కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? కుటుంబాన్ని చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. నాకంటే మొన్న వచ్చాడు రాజకీయాలకి నరేంద్ర మోడీ, నా కథలు నేర్పిస్తున్నాడు. ఉందా సిగ్గుందా ఆయనకు? సిగ్గు లజ్జ, ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్టగొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడు తమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి. బాబు గారు ఇక మీ భూత పురాణం ఆపండి. మళ్ళా మీ చెక్క భజన మొదలు పెట్టండి. సాంబ్రాణి అగరబత్తులు అన్ని తీసుకుని చెక్క భజన చేయండి. అంతేకాదు, భారతీయులు మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం ఇప్పటికే జరుగుతా ఉంది. భవిష్యత్తులో ఈ దేశాన్ని జీరో పావర్టీ నేషన్ గా తయారు చేసే శక్తి కూడా వారికే ఉంది. దేశం దూసుకుపోతా ఉంది. బాబు గారు మీ గుండె మీద చెయ్యేసుకొని ఒక్కసారి మనిషి జన్మెత్తితే ఒక్కసారి ఆలోచించండి. కడుపు కన్నం తింటున్నారా? మీరు ఏమి తింటున్నారు బాబు గారు? అప్పుడే మోడీని తిడతావు, అప్పుడేమో దూషిస్తావు, అప్పుడే రాహుల్ గాంధీని పొగుడతావు, అప్పుడే దూషిస్తావు. నీది ఒక బతుక. ఎందుకు ఈ బతుకు బతకడం బాబు గారు? తోనే బతుకు చెడ. ఇకపోతే నీకు ఏబిసిడీలు రాకపోయినా గానీ అన్ని భాషలు కూడా మాట్లాడతావు. ఒక్కసారి తమిళం కూడా మాట్లాడి మమ్మల్ని అందరినీ రంజింపచి మొదలు పెట్టు. కానీ నన్ను ఇదే లేటు. కరప్షన్
இல்லாத கிராமம் இல்லை, நாசம் பண்ணாத நகரம் இல்லை, சேதம் அடையாத பகுதி இல்லை. டிஎம்கே தோற்க வேண்டும், தமிழ்நாடு ஜெயிக்க வேண்டும். అర్థమైందా రాజా? అర్థమైంది రాజా? బాబు గారు ఎంతో చక్కగా ఓవర్ యాక్షన్ చేశారు. తమిళం రాకపోయినా గానీ అంటే ఎంతో చక్కగా మాట్లాడారు. అంతా అర్థమైంది. నీకు ముందు ముందు ఉంటుంది ముసళ్ళ పండగ. ఇళ్ళకు తానే పండగ అయిపోలేదు, నీకు ముందుందిరా చంద్రబాబు. ఇకపోతే మా రోజమ్మ గారు వచ్చారు. అమ్మ మీరు చెప్పండి తమిళంలో. మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఇవి రెండు లేని ఊరే లేదు. తమిళ్లో చెప్పేదా మన వాళ్ళు ఉన్నారు. కొలక్కాద వాయుమిల్ల, కొర సొల్లాద వాయుమిల్ల, ఇది రెండు ఇల్లాంది ఊరు ఇల్ల. పురియుదా రాజా? అర్థమైందా రాజా? రోజమ్మ గారు ఎంతో చక్కగా తమిళములో మాట్లాడారు. మా బాబు గారికి కొంచెము తమిళములో ఏబిసిడీలు నేర్పిస్తే మేము కూడా సంతోషపడతాము. ఆయనకి ఏబిసిడీలు రావు కాబట్టి మీరేమి అనుకోకండి. అందరికీ నమస్కారము. బాయ్.